తెలంగాణ జాతిపిత వీళ్ళెవరు ఏమనుకున్నా ఖచ్చితంగా కేసీఆరే. తెలంగాణ జాతిపిత ఫాదర్ ఆఫ్ ద తెలంగాణ కేసీఆర్ గారు తెలంగాణలో పదం పుట్టించిన కర్త కర్మ క్రియ చావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిన జాతిపిత కేసీఆర్. Wake up to reality. తెలంగాణ ఉద్యమం అంటే 20 ఏళ్ల పోరాటం కాదు, 60 ఏళ్ల కొట్లాట. 1969లో వచ్చిన ఉద్యమాన్ని దొక్కేస్తానికి 369 మంత్రి కాల్చి చంపారు పోలీసులు. మా రాష్ట్రం మాకు కావాలని అప్పట్లోనే మంత్రి పదవిని గడ్డిపోసలేకి ఇసిరినోడు మన కొండా లక్ష్మణ్ బాపూజీ. అప్పట్లోనే తెలంగాణ కోసం ఓ పార్టీ ఉండాలని తెలంగాణ ప్రజాసమితి పెట్టి 10 ఎంపీ సీట్లు గెలిచినోడు మర్రి చెన్నారెడ్డి. కాలోజీ కాక గొడవ, జయశంకర్ సార్ బతుకు, కేశవరావు సార్ బుట్లాట, కాకా సార్ కన్లాట అంతా తెలంగాణ కోసమే. ఆట పాటలతోటి గద్దరన్న ఉద్యమాన్ని ఊరూరుకు తీసుకొస్తే తెలంగాణ పాట కోసం 12 ముక్కలైంది బెల్లి లలితక్క. సూర్యాపేట డిక్లరేషన్, వరంగల్ డిక్లరేషన్, తెలంగాణ మహాసభ, తెలంగాణ జనసభ, తెలంగాణ జన పరిషత్ ఒక్కటా రెండా? ఎన్నో మీటింగ్లు, ఎన్నో చర్చలు, ఎందరో ఉద్యమకారులు. పట్టిడవకుండా తెలంగాణ వాదాన్ని పబ్లిక్ లో తీసుకుపోతున్న టైంలో మన కేసీఆర్ సార్ టీడీపీ ఎమ్మెల్యే, అటెంక చంద్రాల్ సార్ కాడ మంత్రి, మళ్ళొకపారి మంత్రి పదవి ఇయ్యలేదనే కోపంలో 2001లో టీఆర్ఎస్ జెండా ఎగిరేసిందని సార్ గురించి బగ్గా తెలిసినోళ్ళు చెప్పే మాట. ఇక 2004లో కాంగ్రెస్ తోటి పొత్తు పెట్టుకుని హైదరాబాద్ లో ఢిల్లీలో మంత్రులు అయ్యిండ్రు. 2009లో టీడీపీ తోటి చేతులు కలిపితే అంతా ఉత్తకతే అయ్యింది. నడిమిట్ల రాజీనామాలు, గెలుచుడు, ఓటోళ్లు ఎన్నో నడిచినాయి. నవంబర్ 2న దీక్ష పోతుంటే కేసీఆర్ సార్ ను అరెస్ట్ చేసి ఖమ్మం తీసుకుపోతుంటే అది చూసి మలిదశ పోరాటంలో శ్రీకాంతాచారి తొలిఅమరుడు అయ్యిండు. హైదరాబాద్ నిమ్స్ కు తీసుకొచ్చిన దీక్షలనే ఉంటే ఆయనకేమన్నా కాగలదని రాష్ట్రం ఇస్తామని సెంటర్ వాళ్ళు చెప్పినాక దీక్ష ఓడిపించిండు. కానీ తెల్లారే సీమాంధ్ర లీడర్ల రాజీనామాలతోని సమైక్యాంధ్ర ఉద్యమం సురువయ్యింది. మనోళ్ళు ఇంకింత జోరు వేస్తే పార్టీ లేవు, జెండా లేవు, రాజకీయ జేఏసీ వచ్చింది. మిలియన్ మార్చ్, సాగరహారం, సకల జనుల సమ్మె, రైలు రోకో, రాష్ట్రాలు బంధులు, ధూమ్ధాంలు, వంట వార్పులు, మానుకోట రాళ్ళు ఒకటి రెండా? మా రాష్ట్రం మాకు కావాలని 1200 మంది ప్రాణాలు తీసుకున్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు హైదరాబాద్ లో, ఢిల్లీలో ఠగాఫారు కొట్లాడి హైకమాండ్ నొప్పించారు. హైదరాబాద్ లేని తెలంగాణని, రాయల తెలంగాణని, హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం అని ఎన్నో కథలు పడ్డా శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ ఇచ్చిన మాట ఇచ్చినట్టే 10 జిల్లాల తెలంగాణ ఇస్తానికి కాంగ్రెస్ సోనియమ్మ ముంగట్టుకొస్తే బీజేపీ సుష్మమ్మ ఫుల్ హిమ్మతిచ్చింది. పార్లమెంట్ లో బిల్లు పెట్టినాడు, లగడపాటి పెప్పర్ స్ప్రే కొట్టినా, ఇంకో ఎంపీ కత్తితోటి బెదిరించినా మనోళ్ళు బెదరకుట గట్టిగా నిలబడ్డారు. ఆ లొల్లిల్నే తెలంగాణ బిల్లు లోక్సభలో పాస్ అయ్యి అటెంక రాజ్యసభకు వచ్చింది. ఈడ కూడా సీమాంధ్ర ఎంపీలు గాయి చేస్తే బీజేపీ హిమ్మత్ తోటి తెలంగాణ బిల్లు పాస్ అయ్యింది. తెలంగాణ రాష్ట్రము గిట్లొచ్చింది, అంతేగాని ఒక పార్టీ వల్లనో ఒక లీడర్ వల్లనో రాలే.